మీ హిస్టరీలు చెప్పడానికి హిస్టరీ లెక్చర్లు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకురా? ఏ వీధికి ఒక్కరు అడిగినా చెప్తుంది. ఎవడ్రా నువ్వు? పిలవని పేరంటానికి వచ్చావు, మర్యాదలు కావాలా? నీతో మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు, అవినీతిని అంతం చేయడానికి వచ్చాను. నువ్వేమన్నా గాంధీకి బంధువా, నెహ్రూకి మనవడువా? నేను గాంధీకి వారసుని కాదు, నెహ్రూకి తమ్ముడిని కాదు. నీలాంటి కామాంధుల పని పట్టడానికి పని కట్టుకొని మరీ వచ్చాను. రే, నా ముందు కోడి నాగులా బుసలు కొట్టావు. నిన్ను ఎలా మట్టి కనిపించాలో నాకు బాగా తెలుసు. తట్టలో పెట్టడానికి, తట్టలో పెట్టడానికి, మట్టి కనిపించడానికి నేనేమి అసమర్థుడిని కాను. నువ్వు ఎవడివైనా ఈ రాబందు రెక్కల కింద రాలిపోక తప్పదు. ఆ రాబందు రెక్కల్లో నుంచి ఒక్కొక్క రెక్కను నేలకు రాల్చుదామని నేను వచ్చింది. అయితే నీ శ్రమ వృధా. నువ్వు కొమ్ములు తిరిగిన మంత్రి గారి అబ్బాయి అయితే, గుండెలున్న గుండెలు అయితే, దమ్మున్న దాదావు అయితే, నేను దమ్మున్న దేశభక్తుండే. దుస్తులు లాంటి రౌడీలనే మట్టి కనిపించాను, కేడీలు ఉన్న కింగులనే టంగు తినిపించాను. రౌడీలా రెచ్చిపోయావు, నీ జాడీలా పగిలిపోతావు. జాడీలో పగిలిపోవడానికి నేనేమి జాడతలేని చుతకాన్ని కాదు. సింహం మన అడుగు పెట్టే ముందు దాని జూలు పట్టుకుని ఎలా వంచాలో తెలిసిన వాడిని. ఏ మిస్టర్, నీ బట్టలు నెత్తుడు కొట్టుగా మారాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే పరవలో కానీ పర్మనెంట్ గా ట్రాన్స్ఫర్ అయిపోతావు. కాలం తీరే ముందు కూడా కాలం నాకు బుసలు కొడుతుంది, కానీ దాని ఆయువు 3 రోజున చలిజీమల చేతిలో చచ్చిపోతుంది. కాలం తీరింది నాకు కాదు బే, నీకు. ఆయువు 3 నువ్వు ఇక్కడికి వచ్చావు. హలో బ్రదర్స్, ఏమిటి ఈ గొడవ? పబ్లిక్ పార్క్ లో కూడా ఈ గొడవలేంటి? బాయ్ దేని గురించి? ప్రవీణ్, నేను ఒంటరిగా ఉండడం చూసి వాడు నన్ను వేడిపిస్తుంటే సమయంకి వచ్చి నన్ను కాపాడావు. హాయ్ మిస్టర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్, ప్రముఖ ఫిలిం డైరెక్టర్. శబాష్ గీత, రంగులోనే పడ్డావు. నీ జీవితం ఇక నాశనం. నమస్కారం అండి, నా పేరు భాస్కర్. MA చదివి ఉద్యోగం రాక ఇలా సమాజ సేవ చేస్తుంటాను. హలో మిస్టర్ భాస్కర్, గ్లాడ్ టు మీట్ యూ. వెరీ నైస్ టు మీట్ యూ. హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను కలవండి, మీకు ఏదైనా అవసరం ఉంటే. ఓకే, బాయ్.